everybody. Welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ లైక్ అండ్ యాజ్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకోబోతున్నాము. లైక్ని ఎప్పుడు యూస్ చేయాలి, యాజ్ని ఎప్పుడు యూస్ చేయాలి. జనరల్గా ఈ రెండు సినానిమ్స్ కదా, తెలుగులో అయితే ఒకటే అర్థం వీటిని. అయితే ఇంగ్లీష్లో మనకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం ఎప్పుడు లైక్ యూస్ చేయాలి, ఎప్పుడు యాజ్ యూస్ చేయాలనేది ఈరోజు మనం నేర్చుకుందాము. నీ స్నేహితుడిగా నేను నీకు వీలైనంత సహాయం చేస్తాను. నీ స్నేహితుడిలాగే నేను నీకు వీలైనంత సహాయం చేస్తాను. మొదటిగా తెలుగులో వీటి యొక్క అర్థం ఏంటో చూద్దాము. అప్పుడు మనకి ఇంగ్లీష్లో లైక్ని యాజ్ని ఎలా యూజ్ చేయాలో బాగా అర్థమవుతుంది. నీ స్నేహితుడిగా అంటే ఏంటి? నేను నీ ఫ్రెండ్ కదా, నీ ఫ్రెండ్ నేను. నీ స్నేహితుడిలాగే అంటే నేను నీ స్నేహితుడిని కాదు, కానీ నీ స్నేహితుడు చేసినట్లే నేను చేస్తాను అనే అర్థంలో యూస్ చేస్తాము. నీ స్నేహితుడిగా, నీ స్నేహితుడిలాగే అంటే తెలుగులో కూడా డిఫరెంట్గా యూస్ చేస్తాం కదా, అలానే ఇంగ్లీష్లో కూడా మనము ఒకదానికి లైక్ అని యూస్ చేయాలి, ఒకదానికి యాజ్ అని యూస్ చేయాలి. మరి దేనికి లైక్ యూస్ చేయాలి, దేనికి యాజ్ యూస్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. నీ స్నేహితుడిగా నేను నీకు వీలైనంత సహాయం చేస్తాను అంటే ద స్పీకర్ ఈజ్ ద లిసనర్స్ ఫ్రెండ్. నేను నీ స్నేహితుడిని అనే అర్థంలో స్నేహితుడిగా అని అంటాము. నీ స్నేహితుడి లాగే అని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫ్రెండ్ కాదు, కానీ నీ ఫ్రెండ్ లాగే చేస్తాను అనే అర్థంలో స్నేహితుడి లాగే అని చెప్తాము. దానికి ఇంగ్లీష్లో నీ స్నేహితుడిగా అనటానికి ఇంగ్లీష్లో యాజ్ యువర్ ఫ్రెండ్ అంటాం. యాజ్ యువర్ ఫ్రెండ్ అనాలి, లైక్ యువర్ ఫ్రెండ్ అనకూడదు. యాజ్ యువర్ ఫ్రెండ్, నేను నీ స్నేహితుడిని అని చెప్తున్నాను. యాజ్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. నీ స్నేహితుడి లాగే నేను నీకు వీలైనంత సహాయం చేస్తాను. నీ స్నేహితుడి లాగే అంటే లైక్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. నీ స్నేహితుడి లాగే అంటే లైక్ అని చెప్పాలి, నీ స్నేహితుడిగా అంటే యాజ్. నీ ఫ్రెండ్ని అని చెప్పడానికి యాజ్ అనాలి, నీ ఫ్రెండ్ లాగే అని చెప్పడానికి లైక్ అని యూస్ చేయాలి. ఇది ఫస్ట్ యూసేజ్. జనరల్గా యాజ్, లైక్ అనేటివి ప్రిపోజిషన్ మరియు కంజంక్షన్స్గా యూస్ చేస్తుంటాము. ప్రిపోజిషన్స్గా యాజ్ అండ్ లైక్ అనేవి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. యాజ్ ప్లస్ నౌన్ అంటే ఇన్ ద రోల్ ఆఫ్ అని అర్థం, ఇప్పుడే చూసాం కదా అది. లైక్ ప్లస్ నౌన్ అంటే ఇన్ ద సేమ్ వే ఆర్ సిమిలర్ టు, అలాగే అని చెప్పడానికి లైక్ ప్లస్ నౌన్, అవి ప్రిపోజిషన్స్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. యాజ్ యువర్ ఫాదర్ ఐ విల్ హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. నీ తండ్రిగా అంటే నేను నీ తండ్రిని, నీకు వీలైనంత సహాయం చేస్తాను. లైక్ యువర్ ఫాదర్ ఐ విల్ హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. మీ నాన్నలాగే అంటే నేను మీ నాన్నని కాదు, కానీ మీ నాన్న నీకు ఎలా అయితే సహాయం చేస్తాడో నేను అలానే సహాయం చేస్తాను. మీ నాన్నలాగే లైక్ యువర్ ఫాదర్ నేను నీకు వీలైనంత సహాయం చేస్తాను. యాజ్ యువర్ ఫాదర్ అంటే తండ్రే, నీ తండ్రిగా నేను. లైక్ యువర్ ఫాదర్ అంటే నీ తండ్రిని కాదు, కానీ నీ తండ్రి లాగే చేస్తాను. సో లైక్ ఇంకొక దగ్గర యూస్ చేస్తాం, అక్కడ మనం యాజ్ అని అస్సలు యూస్ చెయ్యకూడదు. లాగా అనే ఉద్దేశమే. లైక్ అంటే తెలుగులో ఎప్పుడు కూడా లాగా అనే అర్థం. అయితే ఇంగ్లీష్లో దీన్ని కంపేర్ చేసేటప్పుడు యూస్ చేస్తాము. టూ థింగ్స్ని పోలుస్తున్నప్పుడు యూస్ చేస్తాం లైక్ని, కానీ అక్కడ యాజ్ యూస్ చెయ్యకూడదు. షీ వాక్స్ లైక్ మీ, ఆమె నాలాగా పనిచేస్తుంది అంటే నన్నుని ఆమెని కంపేర్ చేస్తున్నాం కదా, కంపారిజన్ బిట్వీన్ టూ, అందుకని లైక్ యూస్ చేస్తాం. మై హౌస్ లుక్స్ లైక్ ఎ క్యాసిల్. లుక్స్ తర్వాత ఎప్పుడు కూడా లైకే యూస్ చేస్తాం కదా, క్యాసిల్ లాగా కనపడుతుంది. సో ఇక్కడ మనం లైకే యూస్ చేయాలి. యాజ్ ఎప్పుడూ కూడా ఇద్దరిని కంపేర్ చేయడానికి యూస్ చేయకూడదు. దీని స్ట్రక్చర్ ఏంటి? వర్బ్ ప్లస్ లైక్ ప్లస్ నౌన్ కానీ లేదా ప్రొనౌన్ కానీ రాయాల్సి ఉంటుంది. వర్బ్ తర్వాత లైక్ రావాలి, లైక్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రావాలి, అది ఫిక్స్డ్ అనమాట.
నెక్స్ట్ యాజ్ని ఈ మీనింగ్లో లైక్ చెప్పకూడదు. లాగా అనే అర్థమే ఇన్ ద సేమ్ వే, అయితే ఇక్కడ లైక్ చెప్పకూడదు. దీని స్ట్రక్చర్ ఏంటి? సెంటెన్స్ రాసి, యాజ్ రాసి, సబ్జెక్ట్ రాసి, వర్బ్ రాయాలి. అయితే ఇక్కడ యాజ్ని మనం కంజంక్షన్గా యూస్ చేస్తున్నాం. కంజంక్షన్గా చూడండి, నోబడీ సింగ్స్ యాజ్ షీ డస్. నోబడీ సింగ్స్ అనేది ఒక సెంటెన్స్ కదా, తర్వాత ఏం రాసాం? యాజ్ రాసాం, సబ్జెక్ట్ షీ రాసాం, వర్బ్ ఏంటి? డస్ రాసాం. చూడండి, ఒక సెంటెన్స్ ఉంది, తర్వాత మళ్ళీ యాజ్ తర్వాత సబ్జెక్ట్ వర్బ్ ఉంది, అంటే రెండు క్లాజెస్ ఉన్నాయి కదా. ఈ రెండు క్లాజెస్ని మనం యాజ్ అనే కంజంక్షన్ తోటి జాయిన్ చేస్తున్నాం. ఇక్కడ యాజ్ని మనం కంజంక్షన్గా యూస్ చేస్తున్నాం, ఇక్కడ లైక్ అని అస్సలు యూస్ చెయ్యకూడదు. నోబడీ సింగ్స్ యాజ్ షీ డస్. నోబడీ సింగ్స్ అనేది ఒక క్లాజు, షీ డస్ అనేది ఒక క్లాజు. రెండు క్లాజెస్ని జాయిన్ చేస్తున్నాం కాబట్టి యాజ్ అనేది కంజంక్షన్ ఇక్కడ లాగా. ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. యాజ్ ఐ సెడ్ బిఫోర్ వీ హ్యావ్ టు గెట్ రెడీ. కొన్ని సిచ్యువేషన్లో యాజ్ని బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్లో కూడా రాయొచ్చు. అలాంటప్పుడు ఫస్ట్ క్లాస్ తర్వాత కామా రాయాల్సి ఉంటుంది. నేను చెప్పిన విధంగా, నేను చెప్పిన లాగా మనం తయారవ్వాలి అని చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ 3 సెంటెన్సెస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నో వన్ మేక్స్ చాక్లెట్ కేక్ యాజ్ మై మదర్ డస్. ఇక అన్ని సిచ్యువేషన్లో యాజ్ని మనం కంజంక్షన్గానే యూస్ చేస్తున్నాం. నో వన్ మేక్స్ చాక్లెట్ కేక్ ఇది ఒక సెంటెన్స్, మై మదర్ డస్ అనేది ఇంకొక క్లాజ్ అనమాట. సో ఈ రెండు క్లాజెస్ని మనం యాజ్ అనే కంజంక్షన్ తోటి జాయిన్ చేస్తున్నాం. యాజ్ అంటే లాగా అని అర్థం. ఇదే సెంటెన్స్ ద వే అనే అర్థంలో కూడా రాయవచ్చు. నో వన్ మేక్స్ చాక్లెట్ కేక్ ద వే మై మదర్ డస్ అంటే ఏంటి? సేమ్ వే. యాజ్ అనేది ఇంకొక మీనింగ్ ఏంటి యాజ్కి? సేమ్ వే. సో యాజ్ని రీప్లేస్ చేసి మనం ద వే అని కూడా రాయొచ్చు, కానీ ఈ ప్లేస్లో లైక్ అని అస్సలు రాయకూడదు. నో వన్ మేక్స్ చాక్లెట్ కేక్ లైక్ మై మదర్ డస్ అని అస్సలు చెప్పకూడదు. లైక్ తర్వాత ఎప్పుడూ కూడా మనము చూడండి, లైక్ తర్వాత ఎప్పుడూ కూడా ఇట్లాంటి వర్బ్ రాకూడదు, అంటే ఇంకొక క్లాజ్ రాకూడదు. ఇంకొక క్లాజ్ రాకూడదు లైక్ తర్వాత. లైక్ తర్వాత జనరల్గా మనం నౌన్ కానీ ప్రొనౌన్ కానీ యూస్ చేస్తాము, కాబట్టి ఇక్కడ అస్సలు లైక్ రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ డస్ అనే వర్బ్ వచ్చింది కాబట్టి. ఇంకొక దగ్గర యాజ్ని ఇంకొక దగ్గర ఎక్కడ యూస్ చేస్తా అంటే జాబ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా యాజే యూస్ చేయాలి, లైక్ యూస్ చేయకూడదు. చూడండి ఎగ్జాంపుల్స్. హీ వర్క్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ యాజ్ ఏ టీచర్ ఇన్ ఇండియా. యాజ్ ఏ టీచర్, టీచర్ లాగా వర్క్ చేశాడు. సో జాబ్ కదా టీచర్ అనేది, అందుకని యాజ్ యూజ్ చేయాలి, లైక్ ఏ టీచర్ అని యూస్ చేయకూడదు. షీ వర్క్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది కూడా జాబ్ కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది జాబ్. జాబ్ కాబట్టి యాజ్ అని యూస్ చేయాలి, లైక్ అని యూస్ చేయకూడదు. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ హౌ టు యూస్ లైక్ అండ్ యాజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలిసేంత వరకు హasta luego, adiós.